మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక అకేషన్ కు రావడం జరిగింది. ఆ సందర్భంగా కొత్తగూడెంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి గాని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు గాని, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు గాని, కొత్తగూడ ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఏమన్నా అరకొర పోడు భూములకు సంబంధించినటువంటి పట్టాలు ఉంటే అన్నిటిని కూడా క్లియర్ చేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా చర్య తీసుకున్న సిద్ధంగా ఉన్నారు. ఇతనన్నటువంటి ఏదైతే పోడు భూములు ఇస్తామని పట్టా ఇస్తామని చెప్పినామో ఆ భూములన్నిటికీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా గిరిజన రైతు సోదరులందరికీ కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఈ మండలంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు రుణమాఫీ, అదేవిధంగా రైతు బంధు, తర్వాత పోతే రైతుకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా మా ముఖ్యమంత్రికి మన రేవంత్ రెడ్డి గారు చేయడం జరుగుతున్నది. మీరందరూ కూడా వాటిని అన్నిటి సద్వినియోగం చేసుకొని, ఎవరికైనా అరకొర రాని వాళ్ళు కానీ ఎవరైనా ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఎంఆర్ఓ గారి దృష్టికి కానీ ఇక్కడ ఉన్న ఆర్డీఓ గారి దృష్టికి తీసుకొని వస్తే వాటిని కూడా పరిష్కరించేందుకు ముందే ఉంటాం. ఎక్కడ ఎవరికేం ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా డైనమిక్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలలో ఇప్పుడే ముందు జరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని కొత్తగూడెంలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. అగ్రికల్చర్ ఏవోస్ ఉన్నారు, ఏవోస్ దగ్గరికి వెళ్ళి మీరు డీటెయిల్ గా చేసుకుంటే అందరికి ఇస్తారు. 2 లక్షల వరకు ప్రతి వాళ్ళకి ఇస్తారు. మన ఉన్నటువంటి స్థానిక వ్యవసాయ అధికారికి ఇవ్వాలి. ఇస్తామని మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినామో మేనిఫెస్టోలో పెట్టిందని తప్పకుండా అమలు చేస్తున్నాం తప్ప ఎక్కడ కూడా దాన్ని వదిలేయడం లేదు. మరి అలాంటి రాని ఏమన్నా ఉంటే కూడా మా దృష్టి కూడా తీసుకురండి. నేను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా న్యాయం జరిగే విధంగా రైతాంగానికి చూస్తా అని చెప్పి ఈ సందర్భంగా రైతులందరికీ మనవి చేస్తున్నా. చట్టం చేసుకుంటా పోతుంది. కానీ నేను ఏం చేస్తా ఏం చూస్తా అని నేను ఒక మంత్రివర్గంలో మంత్రిని గాను. ప్రభుత్వానికి మీరు ఏదైనా చెప్పేది ఉంటే ట్రైబల్ నాన్ ట్రైబల్ ఏ ప్రాబ్లం ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతా, ఉన్నటువంటి మంత్రులందరూ దృష్టికి తీసుకుపోయి న్యాయం జరిగేటట్టు చూస్తా తప్ప నా వల్ల ఏది తప్పకుండా నేను చేస్తాం.